ఇండియా ఈజ్ ఏ క్యాపిటల్ సిటీ ఆఫ్ డయాబెటీస్. 70 మిలియన్ కేసెస్. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? వేరే కంట్రీలతో పోల్చుకుంటే మనం షుగర్ కన్సంప్షన్ అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్కి అమెరికాతో పోల్చుకున్నాం అనుకోండి, వాళ్ళు బ్రేక్ఫాస్ట్లో డోనట్స్ అని, బిస్కెట్స్ అని, కుకీస్ అని ఇలాగా చాలా రకాల స్వీట్ ఐటమ్స్ తింటారు. కానీ మనం రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటూ ఉంటాం. అయినా సరే మనకి ఏంటంటే ఈ డయాబెటీస్ అనేది బాగా పెరుగుతుంది, అలాగే ఒబేసిటీ అనేది పెరుగుతుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుంది. మీరు కనుక నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు మాధవ్ అండి, ఫంక్షనల్ అండ్ ఇంటిగ్రేటివ్ న్యూట్రిషన్ కోచ్ ఫ్రమ్ కెనడా. ఈ ఛానల్లో ఏంటంటే ఫిట్నెస్, హెల్త్ అండ్ లేటెస్ట్ న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటూ ఉంటాను. లెట్స్ గో టు ద వీడియో. వెస్ట్రన్ కంట్రీస్తో పోల్చుకుంటే ఇండియాలోనే ఒబేసిటీ రేట్ అనేది అంత ఎక్కువగా ఉండదు అనేసి అందరూ అనుకుంటూ ఉంటారు కదా. ఎందుకంటే వెస్ట్రన్ పీపుల్లోనే మనం ఎక్కువగా చూస్తాం, చాలా లావు ఉన్న వాళ్ళని. కానీ ఇండియాలో ఏంటంటే నార్మల్గా యావరేజ్గా ఉంటారనమాట. సో అందులో ఎంత నిజం ఉన్నదన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. మన యొక్క బాడీ టైప్ ఏంటంటే ఫెనోటైప్ బాడీ టైప్ అనమాట. దీన్ని ఏమంటారంటే థిన్ ఫ్యాట్ ఫెనోటైప్ అంటారు, లేదంటే ఏషియన్ ఫెనోటైప్ అంటారనమాట. సో ఇలాంటి బాడీస్లో ఏంటంటే మనకి ఫ్యాట్ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది బయటికి. కానీ షర్ట్ తీస్తే మాత్రం మనకి ఏంటంటే ఫ్యాట్ అనేది అన్ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది, మజిల్ మాస్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో మన యొక్క కంట్రీ ఎలాగా డయాబెటీస్లో క్యాపిటల్ సిటీ అవ్వడానికి కారణమే ఈ బాడీ టైప్ అనమాట, ఫెనోటైప్ బాడీ టైప్ అనమాట, అంటే థిన్ ఫ్యాట్ బాడీ టైప్. సో ఇలాంటి బాడీ ఉండడం వల్ల మనకి ఏంటంటే డయాబెటిక్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. 90% ఆఫ్ ద పీపుల్కి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇలాంటి బాడీ టైప్ ఉండడం వల్ల. We are on the way to become the diabetes capital of the world. 70 million diabetes cases. What is the reason for this? It is lifestyle or it is hereditary? సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇండియా అనేది ఏంటంటే చాలా స్పీడ్గా గ్రో అవుతుందండి. కాకపోతే ఈ ఫిట్నెస్ అండ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ రిలేటెడ్కి వచ్చేసరికి మాత్రం చాలా లోలో ఉందన్నమాట. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సఫరింగ్ ఫ్రమ్ ద లాట్స్ ఆఫ్ డిసీజెస్ అనమాట. అంటే వాళ్ళకి ఏంటంటే ఒక 40 years వచ్చిన దగ్గర నుంచి చాలా ఇష్యూస్తోనే బాధపడుతూ ఉన్నారనమాట. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి మనం క్లియర్గా మాట్లాడుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, అలాగే లాస్ట్ వరకు చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సో వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట. సో ఇప్పటి నుంచే వాళ్ళు జాగ్రత్తగా ఉంటే 40-50 yearsలోని చాలా హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. Myth is that only by eating the sweet you will become diabetic. It's not like that. The overall quantity, the calorie, the carbohydrate content of the food, they all are responsible. అలాగే ఈ ఫెనోటైప్ థిన్ ఫ్యాట్ బాడీ టైప్ అనేది ఏంటంటే మనం సౌత్ ఇండియన్స్లోని ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. సో అసలు ఎందుకు ఇలా జరుగుతుందనేసి మనం చూసాం అనుకోండి, మనం తీసుకునే ఫుడ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి మనం టిపికల్ ఇండియన్ మీల్ తీసుకున్నాం అనుకోండి, సౌత్ ఇండియన్ డిష్ ఏదైనా సరే, అందులో ఏంటంటే మీకు 70% ఆఫ్ ద థింగ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఆ తర్వాత కొంచెం సాంబార్ కానీ, రైస్ కానీ, ఏదైనా ఫ్రై కానీ ఇలా ఉంటుందన్నమాట. కాకపోతే మనం అక్కడ చూసాం అనుకోండి, ప్రోటీన్ అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్కి ఒకవేళ అమెరికన్ డైట్లో చూసుకున్నాం అంటే వాళ్ళ దాంట్లో ఏంటంటే 50% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మన ఇండియన్ డైట్లో మాత్రం 70-80% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఒకవేళ మనం నాన్ వెజ్ తినాలన్నా, మీట్ తినాలన్నా, ప్రోటీన్ తినాలన్నా వీక్లీ 1 day పెట్టుకుంటాము. ఎగ్స్ కూడా అంతే, వీక్లీ 1 or 2 మాత్రమే తింటూ ఉంటారన్నమాట. సో దానివల్ల ఏంటంటే మన టార్గెట్ ప్రోటీన్ అనేది చాలా తక్కువ ఉండడం వల్ల ఇండియన్ మీల్స్లోని మనం ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాం అనమాట. అంటే ఇండైరెక్ట్గా ఇండియన్స్ ఏం థింక్ చేస్తారంటే, నేను స్వీట్స్ తినట్లేదు కదా, స్వీట్స్ తింటేనే డయాబెటీస్ వస్తుంది. Large part of the plate on a typical meal tends to be just carbohydrates. We're essentially eating roti and rice, and we just add on a bit of vegetable and dal to it, which is very little to meet the protein requirement. నేను రోజు రెగ్యులర్గా మంచి ఫుడ్ లైక్ రోటీ తీసుకుంటున్నాను, రైస్ తీసుకుంటున్నాను, సో నాకు డయాబెటీస్ వచ్చే అవకాశం లేదు, నేను కరెక్ట్గానే ఉన్నానని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారనమాట. కాకపోతే అందులో చాలా ఫాల్స్ ఎజంప్షన్ అనేది ఉన్నదండి. ఎందుకంటే మన యొక్క డైట్ అనేది ఎలా ఉండాలంటే ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ అన్నీ కూడా ఎంత కావాలో అంత ఉండాలన్నమాట. అలా కాకుండా ఏంటంటే మనం కార్బోహైడ్రేట్స్ 70-80% తీసుకొని మినిమం అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ మిగతావి ఫ్యాట్స్ లేదంటే ఇలాగ ఫైబర్తో కవర్ చేస్తాం అనమాట. అంటే మోస్ట్ ఆఫ్ ద టైం వెజిటబుల్స్ కూడా ఏంటంటే మనకి ఫైబర్ ఉంటుంది. ఫైబర్ అంటే ఇట్స్ ఏ 1 type ఆఫ్ కార్బోహైడ్రేట్ అనమాట, కాకపోతే స్లోగా డైజెస్ట్ అయ్యే కార్బోహైడ్రేట్. టిపికల్లీ మనం ఏంటంటే 10% ఆఫ్ ప్రోటీన్ కూడా మనం ప్రతి మీల్లోని కవర్ చేయట్లేదు అనమాట. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు ప్రతి 12 yearsకి ఒకసారి సర్వే చేస్తారండి. ఆ సర్వేలో వాళ్ళకి తేలింది ఏంటంటే 70% ఆఫ్ ద ఫుడ్ మనం తీసుకుంటుంది కార్బోహైడ్రేట్స్ మాత్రమేనంట. అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటున్నాం అనమాట. అంటే ఇండైరెక్ట్గా మనం ఏంటంటే అమెరికన్స్ కన్నా మనం ఎక్కువ, వెస్ట్రన్ కంట్రీస్ కన్నా ఎక్కువ మనం షుగర్ ఐటమ్ తింటున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే షుగర్ తినడం అంటే లైక్ స్వీట్స్ తినడం, లడ్డూలు తినడం, ఇలా ఇదొకటే అనేసి అనుకుంటూ ఉంటారనమాట, స్వీట్స్, ఐస్ క్రీమ్. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఇండైరెక్ట్గా కార్బోహైడ్రేట్స్ రోటీ రూపంలో అవ్వచ్చు, అది రైస్ రూపంలో అవ్వచ్చు, ఇందులోనైనా సరే. కొందరు ఏంటంటే నేను ప్రోటీన్ ఎక్కువ తింటున్నానని చెప్పేసి బీన్స్ ఇవన్నీ కూడా తినాలనుకుంటూ ఉంటారు. కానీ వాటిల్లో కూడా మనకి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ రేషియో అనేది చెక్ చేసుకోవాలండి. అలా చెక్ చేసుకున్నట్లయితే మనకి అందులో కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట ప్రోటీన్ కన్నా.
సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 70-80% మన ప్రతి మీల్లోని కార్బోహైడ్రేట్స్ ఉంటుందన్నమాట. ప్రోటీన్ అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. సో అందుకని మన ఇండియాలోని ఇలా డయాబెటీస్ వచ్చేవాళ్ళు చాలామంది పెరుగుతూ ఉన్నారనమాట. వాళ్ళకి ఏంటంటే ముందుగానే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది 20 years ఏజ్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. కాకపోతే డయాబెటీస్ బయటపడేసరికి 30 దాటిపోతుంది. దానివల్ల వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి అనమాట. ఒకవేళ ఎవరైనా సరే నేను ప్రోటీన్ రిచ్ ఫుడ్ తింటున్నాను అని చెప్పేసి చాలామంది వీడియోస్ చేస్తూ ఉంటారు కదా, అందులో కూడా ఏంటంటే వాళ్ళు ఒక పరోటా చూపిస్తారు, పరోటా లోపలేమో కొంచెం పన్నీర్ జల్లుతారు, పన్నీర్ జల్లి పరోటా చేస్తారనమాట. చేసి అవి 3 లేదంటే 2 పరోటాలు తింటారు. సో అక్కడ కూడా మనకి ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి తప్ప ప్రోటీన్ అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే BMI లెవెల్స్ చెక్ చేసుకోవడం అనమాట. ఇండియాలో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే BMI లెవెల్స్ మీద డిపెండ్ అయి ఉంటారనమాట. 18-25 లోపల ఉంటే మనం ఓవర్ వెయిట్ కాదని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. సో అలా అనుకొని ఏంటంటే వాళ్ళు ఓవర్ వెయిట్లో లేరు కాబట్టి మంచిగా హెల్తీగా ఉన్నారనేసి అనుకుంటూ ఉంటారనమాట. కానీ అది చాలా కంప్లీట్లీ రాంగ్ అండి. అది ఎందుకంటే హైట్ అండ్ వెయిట్ మెజర్మెంట్ తీసుకొని చూస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఎవరైనా రెజ్లర్స్ని కానీ లేదంటే బాడీ బిల్డర్స్ని చూసాం అనుకోండి, వాళ్ళ యొక్క BMI లెవెల్ ఏంటంటే 25 దాటి ఉంటుంది, అంటే వాళ్ళ అన్హెల్దీ అని చూపిస్తుంది అనమాట. అదే ఒకవేళ BMI లెవెల్ కనుక నార్మల్ బాడీ ఉందనుకోండి, BMI లెవెల్ నార్మల్లో చూపిస్తుంది, అంటే లైక్ 18-25 లోపల ఉంటుంది అనమాట. కానీ వాళ్ళు ఏంటంటే థిన్ ఫ్యాట్ ఫోనోటైప్ బాడీ అనమాట, అంటే ఇట్స్ ఇంబ్యాలెన్స్డ్ బాడీ అనమాట. సో అలాంటి బాడీ ఉండడం వల్ల ఏంటంటే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది, అలాగే డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. 90% ఆఫ్ ద పీపుల్ ఇలా ఉంటే బాడీ టైప్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ అనేది 40 years తర్వాత అటాక్ అవుతుంది అనమాట. సో అందుకని మనం BMI లెవెల్స్ చూసుకున్నాం అనుకోండి, ఇలాంటి రిజలర్స్ బాడీ ఉన్న వాళ్ళని ఏంటంటే మనం అన్హెల్తీగా చెప్పుకోవచ్చు. ఇలాగ నార్మల్ ఫ్యాట్తో ఉండే బాడీనేమో గుడ్ బాడీ కింద మనం అనుకుంటాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే రాంగ్ క్యాలిక్యులేషన్ జరుగుతుందన్నమాట. సో ఇలా రాంగ్ క్యాలిక్యులేషన్ జరగడం వల్ల కూడా మనకి ఏంటంటే ఇలా డయాబెటీస్ కేసెస్ అనేవి పెరుగుతూ ఉన్నాయన్నమాట. సో అందుకని ఈ BMI వల్ల ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ ఏంటంటే ఇల్యూజన్లో ఉన్నారండి. వాళ్ళు ఏంటంటే మేము ఒబేసిటీ కాదు, మేము కరెక్ట్గానే ఉన్నామని చెప్పేసి అనుకుంటున్నారు అనమాట. కాకపోతే వాళ్ళ యొక్క బాడీ కంపోజిషన్ చూసినట్లయితే ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, మజిల్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఫిట్నెస్ అండ్ కన్సిస్టెన్సీ. సో ఇండియన్ పీపుల్ మైండ్ సెట్లో ఏముంటుందంటే ఈ ఫిట్నెస్ అనేది లైఫ్ టర్మ్ గోల్ కాదనమాట. అంటే ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు కానీ లేదంటే ఏదైనా అన్హెల్దీ కండిషన్స్ వచ్చినప్పుడు మాత్రమే జిమ్ చేయాలని అనుకుంటూ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం జిమ్కి వెళ్ళి చూసాం అనుకోండి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరు ఉంటారంటే 35-45 ఏజ్ గ్రూప్ వాళ్ళే ఉంటారనమాట. యంగ్ జనరేషన్ వాళ్ళు మనకు రేర్గా కనిపిస్తూ ఉంటారు. ఎవరో సెలబ్రిటీస్ అయితే మాత్రం వాళ్ళు చేస్తూ ఉంటారు. నార్మల్ జనరల్ పీపుల్ అయితే వాళ్ళ యొక్క టార్గెట్ అనేది ఎప్పుడు కూడా జిమ్ మీద ఉండదు అనమాట. యంగ్ పీపుల్కి మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే స్టడీస్ మీద ఉంటుంది, లేదంటే జాబ్ తెచ్చుకోవాలి దాని మీద ఉంటుంది తప్ప ఈ ఫిట్నెస్ కానీ న్యూట్రిషన్ గురించి కానీ వాళ్ళు అసలు పట్టించుకోరు అనమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క పేరెంట్స్ని బట్టి అది ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనం జిమ్లో చూసినప్పుడు వీళ్ళందరూ ఏంటంటే ఓకే మనం ఒక 3 నెలలు వర్కౌట్ చేద్దాం, కొంచెం వెయిట్ తగ్గుదాం, లేదంటే ఇగో ఈ డైట్ చేద్దాం, ఈ డైట్ చేసి తగ్గిపోయిన తర్వాత నార్మల్ అయిపోతాం అని చెప్పేసి అనుకుంటారు తప్ప దాన్ని లైఫ్ స్టైల్ కింద ఎప్పుడు కూడా కన్సిడర్ చేయరు అనమాట. ఇంకొక రాంగ్ మైండ్ సెట్ ఏంటంటే మనం వర్కౌట్స్ చేసి జిమ్ చేసి మానేసామంటే వెంటనే మళ్ళీ లావ్ అయిపోతామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో అలా చెప్పుకుంటూనే వాళ్ళు ఏంటంటే కంటిన్యూస్గా లావ్ అవుతూ ఉంటారు తప్ప ఇప్పుడు కూడా వర్కౌట్స్ చేద్దామని చెప్పేసి అనుకోరు అనమాట. ఎందుకంటే అది వాళ్ళ కంఫర్టబుల్ జోన్ నుంచి బయటకు రావడం అనేది చాలా కష్టం అనమాట. ఎందుకు వర్కౌట్స్ చేయాలి, ఇప్పుడు అంత శ్రమ పడడం కష్టం అని చెప్పేసి వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోతారు అనమాట. సో ఎలాగోలాగా ఏదో ఒకటి చేసి కొంచెం తక్కువ ఫుడ్ తింటూ అయినా సరే మనం డైట్ చేస్తూనే మనం వెయిట్ లాస్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు అనమాట. సో ఎప్పుడైతే అలా అనుకుంటారో వాళ్ళకి ఏంటంటే మెటబాలిక్ రేట్ అనేది తగ్గిపోతుంది. సో అలా మెటబాలిక్ రేట్ తగ్గిపోయినప్పుడు వాళ్ళు ఏంటంటే 40 yearsకి 50 years ఓల్డ్గా కనిపిస్తారు అనమాట. వెయిట్ అయితే తగ్గుతారు కానీ ఎప్పుడైతే మనం మళ్ళీ కొంచెం తినడం మొదలు పెడతామో అప్పుడు మళ్ళీ ఏంటంటే అంతకన్నా ముందు ఎంత ఎక్కువ వెయిట్ ఉన్నారో దానికన్నా ఎక్కువ వెయిట్ ఈసారి అవుతారనమాట. ఎందుకంటే మన బాడీ ఇంకా ఎక్కువ స్టోర్ చేసుకోవడం మొదలు పెడుతుంది అనమాట. సో అందుకని మనం ఏంటంటే బ్యాలెన్స్డ్గా మన మ్యాక్రోస్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేదా, ప్రోటీన్ ఎంత ఉంది, కార్బోహైడ్రేట్స్ ఎంత ఉన్నాయి, ఫ్యాట్ ఎంత ఉందని చూసుకుంటూ మన యొక్క అలవాట్లు మార్చుకొని దాన్ని లైఫ్ స్టైల్ కింద పెట్టుకొని దానికి వర్కౌట్ కూడా యాడ్ చేసుకున్నట్లయితే మనం ఏంటంటే లాంగ్ టర్మ్లోనే మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి అన్నమాట. Dude, you're eating so much protein, you're gonna get kidney stones. Very often you'll see that these same people who pass these comments have little to no knowledge about fitness. అండ్ అనదర్ బిగ్గెస్ట్ మిత్ ఏంటంటే సప్లిమెంట్స్ అండ్ ప్రోటీన్ పౌడర్స్ అనమాట. సప్లిమెంట్స్ తీసుకోకూడదు, అలాగే ప్రోటీన్ పౌడర్స్ తీసుకోకూడదు. ప్రోటీన్ పౌడర్ తింటే అదేంటి కిడ్నీస్ పాడైపోతాయి అని చెప్పేసి చెప్తుంటారా. వాళ్ళకి ఏంటంటే జీరో నాలెడ్జ్ అబౌట్ ప్రోటీన్ అనమాట. సో అంటే అసలు వాళ్ళకి ఎలాంటి నాలెడ్జ్ లేకుండా ఇలాంటి స్టేట్మెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు. కానీ మనం ఏంటంటే సైన్స్ తెలుసు కాబట్టి మనం నేర్చుకొని అసలు ప్రోటీన్ వల్ల మనకి ఎప్పుడు కిడ్నీస్ అనేవి పాడవండి. మనం ఎప్పుడైతే ఎక్కువ హెవీ కార్బోహైడ్రేటెడ్ ఫుడ్స్ తింటామో అలా తిని మన కిడ్నీస్ని పాడు చేసుకుంటే అప్పుడు మనం ప్రోటీన్ డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ కోల్పోతాం కాబట్టి అప్పుడు మనం ప్రోటీన్ తినలేమన్నమాట. సో అందుకని మనం ఏంటంటే ముందు నుంచి మనం కరెక్ట్గా ప్రోటీన్ తింటూ వర్కౌట్స్ చేస్తూ మన హెల్త్ని మెయింటైన్ చేస్తే
మీరు 90 ఇయర్స్ ఏజ్ వచ్చినా సరే గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ తిని డైజెస్ట్ చేసుకోగలుగుతారు. అలాగే ప్రోటీన్ పౌడర్స్లో ఏంటంటే చాలా మటుకు ఫేక్ ప్రోటీన్ పౌడర్స్ దొరుకుతాయండి. దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి తప్ప రియల్ ప్రోటీన్ పౌడర్ మంచిది కనుక దొరికినట్లయితే దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అనమాట. నెక్స్ట్ ఏంటంటే సప్లిమెంట్స్ అనమాట. సో సప్లిమెంట్స్ కూడా ఏంటంటే తీసుకుంటే మంచిది కాదు, వాటికి అలవాటు పడిపోతారని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు మనం తింటున్న ఫుడ్లో క్వాలిటీ ఎంత ఉంది, అందులో న్యూట్రియంట్స్ ఎంత ఉన్నాయి అనేది కూడా మనం గమనించాలన్నమాట. సో మనకి ఇప్పుడు ఏంటంటే బయట తిరుగుతున్నా సరే సన్ వల్ల కూడా మనకి ఏంటంటే విటమిన్ డి అనేది రావట్లేదు. సో అలాగా ఎసెన్షియల్ మినరల్స్ అండ్ విటమిన్స్ కొన్ని ఉంటాయండి, వాటిని తీసుకోవడం వల్ల ఎలాంటి తప్పు అయితే ఉండదన్నమాట. సో అందుకని మనం ఏంటంటే అలాంటి వాటిని కూడా తీసుకున్నట్లయితే మనకి ఏంటంటే ఇలా డయాబెటీస్ అది వచ్చే ఛాన్సెస్ చాలా తగ్గుతాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే అకాడమిక్ ర్యాట్ రేస్. అంటే మనకి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒకటే చెప్తూ ఉంటారు పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ, ఏంటంటే బాగా చదువుకోవాలి, జాబ్ తెచ్చుకోవాలి, బాగా డబ్బులు సంపాదించాలి, మంచి ఇల్లు అది కట్టుకోవాలని చెప్పేసి. ఎక్కడా కూడా మనకి ఏంటంటే ఇలా ఫిట్నెస్ రిలేటెడ్గా హెల్తీగా తినాలి, హెల్తీగా ఉండాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఇలాంటి విషయాలు అనేవి ఎవ్వరు కూడా కిడ్స్కి కానీ ఎవరికి చెప్పడం లేదనమాట. సో ఇలా చెప్పకపోవడం వల్ల కూడా ఏంటంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ అంతా ఎలా ఉన్నారంటే జాబ్ చేసుకోవడం లేదంటే ఏదైనా ఎంటర్టైన్మెంట్గా లైఫ్ని ఎంజాయ్ చేయడం తప్ప ఇలా ఫిట్నెస్ రిలేటెడ్గా స్ట్రాంగ్గా అవుదామని చెప్పేసి ఎవరు అనుకోవడం లేదు అంటిల్ దే గెట్ ద హెల్త్ ఇష్యూస్ అనమాట. హెల్త్ ఇష్యూస్ వచ్చిన తర్వాత నుంచి వాళ్ళు ఏంటంటే ఏదైనా చేద్దామని అనుకుంటున్నారు. అలా కాకుండా వాళ్ళకి ముందు నుంచే జాగ్రత్త ఉండి మంచి మజిల్ మెయింటైన్ చేస్తూ ఫిట్గా బాడీని మెయింటైన్ చేసినట్లయితే వాళ్ళకి ఎలాంటి డిసీజెస్ రాకుండా ఉంటాయన్నమాట. 2022లో చేసిన సర్వే ప్రకారం ఏంటంటే 40% ఆఫ్ ద ఇండియన్ పీపుల్ ఏంటంటే మినిమం రిక్వైర్మెంట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా రీచ్ అవ్వట్లేదు అనమాట వీక్లోని. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఏంటంటే వీక్లోని అట్లీస్ట్ మినిమం 150 minutes అయినా సరే మనకి వర్కౌట్స్ అనేవి ఉండేలాగా చూసుకోవాలన్నమాట హెల్తీగా ఉండాలనుకుంటే. నెక్స్ట్ ఏంటంటే మోడర్న్ లైఫ్ స్టైల్ అండ్ ఓల్డ్ ట్రెడిషనల్ డైట్ అనమాట. మన ఓల్డ్ ట్రెడిషనల్ డైట్లో ఏంటంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, కాకపోతే అప్పుడు కూడా మనకి ఏంటంటే చాలా ఎక్కువ పని చేసేవారు అనమాట బయటన. కానీ ఇప్పుడు అలా కాకుండా మనం ఏంటంటే కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేసే జాబ్స్ మోస్ట్ ఆఫ్ ద టైం కూర్చొని ఉంటున్నాం అనమాట. అక్కడికి ఫుడ్ కూడా ఏంటంటే జొమాటో, స్విగ్గీ లాంటి వాటిలోనే ఆర్డర్ చేసుకొని తినడం స్టార్ట్ చేసాం అనమాట. సో ఇలాంటి మోడర్న్ లైఫ్ స్టైల్లోని మనం కనుక రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అయితే చేస్తూ కరెక్ట్గా ప్రోటీన్ టార్గెట్ పెట్టుకోకపోతే చాలా ప్రమాదం ఉంటుందన్నమాట. సో మన డైట్ ఏదైతే ఉందో అది కూడా మారుతూ రావాలన్నమాట మన యొక్క లైఫ్ స్టైల్ బట్టి. సో ఈ మోడర్న్ లైఫ్ స్టైల్లో ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తూ ఉంటారనమాట. కొందరు ఏంటంటే వేగన్ డైట్లోకి వెళ్ళిపోదామని చెప్పేసి, కొందరు వెజిటేరియన్ డైట్ చేద్దామని చెప్పేసి, కొందరు ఏమో నాన్ వెజ్లోనేమో ఇలా హార్మోన్స్ అవి ఉన్నాయి అని చెప్పేసి అసలు నాన్ వెజ్ తినొద్దని చెప్తూ ఉంటారనమాట. కానీ అలా కాకుండా మనం ఏంటంటే మన యొక్క న్యూట్రిషన్ నాలెడ్జ్ని మనకు ఓన్గా పెంచుకుంటూ కరెక్ట్ లెవెల్స్లోని మనం ఏంటంటే ఎక్కడ చదువుకుంటే బెస్ట్ అని చెప్పి తెలుసుకొని రియల్ నాలెడ్జ్ అంటే లైక్ అసలు మ్యాక్రోస్ అంటే ఏంటి, మైక్రోస్ అంటే ఏంటి, న్యూట్రియంట్స్ అంటే ఏంటి, అసలు మనకి ఎంత ప్రోటీన్ కావాలి ఏంటి అని ఇలా తెలుసుకొని దానికి తగినట్టు టార్గెట్ పెట్టుకొని హోల్ ఫుడ్స్ తీసుకున్నట్లయితే మనం కరెక్ట్గా ఉంటాం అనమాట. అలా కాకుండా ఏంటంటే ఎవరో బ్లైండ్గా చెప్పారు కదా అని చెప్పేసి వేగన్ ఫుడ్, వెజిటేరియన్ ఫుడ్, కార్నివర్ ఫుడ్ అని చెప్పి తినకుండా బ్యాలెన్స్డ్గా ఉండాలి, లైఫ్ స్టైల్లోని ఇంక్లూడ్ చేసుకోగలగాలన్నమాట. ఎప్పుడు కూడా మనం ఏంటంటే డైట్స్ చేయకూడదండి, మన లైఫ్ స్టైల్లోని మనం తీసుకునే ఫుడ్ అనేది ఇంక్లూడ్ అయిపోవాలన్నమాట. సో అలాగే మనకి ఏంటంటే ఈ డైట్ కానీ ఈ వర్కౌట్స్ కానీ మన లైఫ్లో పార్ట్ అవ్వాలి తప్ప వాటిని మధ్య మధ్యలో తీసుకొచ్చి చేసి మళ్ళీ దాన్ని వదిలేసి మనం ఇష్టం వచ్చినట్టు తినడం ఇలాంటివి చేయకూడదు అనమాట. సో ఎప్పుడైతే మనకి అది మన లైఫ్లో పార్ట్ అయిపోతుందో మనం రోజు దాన్ని కన్సిస్టెన్సీగా చేసుకుంటూ మనం ఇంక్లూడ్ చేసుకోగలుగుతామో అప్పుడు ఏం జరుగుతుందంటే మనకి అదొక లైఫ్ స్టైల్ అయిపోతుంది అనమాట. సో మన లైఫ్ స్టైల్ కింద మార్చుకున్నట్లయితే మనం మెటబాలికలీ స్ట్రాంగ్ అవుతాం అనమాట. అప్పుడే మనకి ఏంటంటే ఎలాంటి డిసీజెస్ నుంచి మనం అవాయిడ్ చేసుకోవచ్చు. మనం సంపాదించిన డబ్బులు ఆఫ్టర్ 40s ఎంజాయ్ చేయాలనుకుంటే మనం ఏంటంటే ఇప్పటి నుంచే కరెక్ట్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తేనే అది సాధ్యం అవుతుందండి. లేదంటే మనం సంపాదించిందంతా హాస్పిటల్లో పెట్టడానికే వస్తుంది అనమాట. సో అదండి వీడియో టాపిక్. మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఒక మంచి అవగాహన అయితే తెచ్చింది అనుకుంటున్నాను న్యూట్రిషన్లోని, అలాగే ఫిట్నెస్ రిలేటెడ్గా. సో జిమ్లు చేయడానికి భయపడకండి. ఎవరో ఏదో చెప్పారు జిమ్ చేస్తే హార్ట్ అటాక్ వస్తుంది, లేదంటే ప్రోటీన్ తింటే కిడ్నీస్ పాడైపోతాయి, ఇలాంటివి ఎప్పుడు నమ్మకండి. మీకు మీరుగా తెలుసుకోండి. మీరు హెల్తీగా ఉండాలనుకుంటే కరెక్ట్ న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ని ఫాలో అవ్వండి. కరెక్ట్గా న్యూట్రిషన్ గురించి తెలుసుకొని చేయండి తప్ప బ్లైండ్గా ఎవరో ఒకరిని ఫాలో అయిపోద్ది అనమాట. నన్ను కూడా మీరు నమ్మొద్దు. మీకు మీరుగా తెలుసుకోండి న్యూట్రిషన్ గురించి. ప్రోటీన్ అనేది ఎంత ఇంపార్టెంట్, వర్కౌట్స్ అనేది ఎందుకు చేయాలి, మెటబాలిక్ రేట్ అనేది మనకి ఎంతకు అంత ఇంపార్టెంట్, మెటబాలిక్ రేట్ పెంచుకోవాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి తెలుసుకోండి. అంతేకాని తక్కువ ఫుడ్ తిని రకరకాల డైట్లు చేసి లేదంటే వర్కౌట్స్ చేసి మళ్ళీ మానేసి మళ్ళీ లావ్ అయ్యి మళ్ళీ సన్నం అయ్యి ఇలా చేయడం వల్ల ఏంటంటే మీరు లావ్ అవ్వడం సన్న అవ్వడం నా చేతుల్లో ఉంది, చాలా ఈజీ పని అనుకోవచ్చు. కాకపోతే హార్మోన్స్ అనేవి మీ చేతుల్లో ఉండవండి.
మనం చేసే ఇలాంటి పిచ్చి పిచ్చి పనుల వల్లే మనకి ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది. అలా ఎప్పుడైతే వస్తుందో మనకి ఏంటంటే మనకి గట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయండి. ఎవరికైతే గట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయో వాళ్ళు ఎంత డైట్స్ చేద్దామన్నా సరే, లేదంటే ఎలాగైనా రివర్స్ చేసుకుందామన్నా చాలా కష్టమైన పని అనమాట. సో అందుకని మనం ఏంటంటే ముందు నుంచి చాలా జాగ్రత్తగా ఉంటే మన గట్ని కూడా చాలా బాగా కాపాడుకోవాలండి. ఎందుకంటే నేను బిలీవ్ చేసేది ఏంటంటే 20% ఎక్సర్సైజ్ అండి, 30% అనేది వర్కౌట్స్, 50% అనేది గట్ అనమాట. సో అందుకని ఈ 3 కనుక మనకి కరెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే మనం లైఫ్లోని ఎప్పుడు కూడా మనకి డిసీజెస్ అనేవి రావు, హెల్తీగా హ్యాపీగా ఉంటాం అనమాట. సో అందుకని ఎలాంటి మిస్ఇన్ఫర్మేషన్ని ఫాలో అవ్వకండి. ఏది మంచిదని తెలుసుకొని మంచిగా కరెక్ట్గా హ్యాపీగా హెల్తీగా ఉండడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.